ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. పూజ అనేది దేవుని ముందు కూర్చోవడం కాదు. మన హృదయం, మన మనసు, మన శ్వాస అన్నీ ఒక్క దిశగా చేరే ప్రయాణం. పూజ అంటే పీటల మీద కూర్చునే క్షణం కాదు. ఆ పూట మీరు స్నానం చేయడం పూజలో భాగం. పేపర్ చదవకుండా పక్కన పెట్టడం పూజలో భాగం. మీ మనస్సు శాంతిగా తయారవ్వడం పూజకి తొలి మెట్టు. వ్రతం అంటే కేవలం ఆహారం మానేయడం కాదు. ప్రతి క్షణం జాగ్రత్తగా బ్రతకడం. అదే అసలు పూజ. ఒకవేళ మనం మధ్యలో ఏదైనా తప్పు చేస్తే వెంటనే ఆపి మనసుని మళ్లీ స్థిరంగా చేసి పునఃప్రారంభించాలి. లేకపోతే పూజ మన నుంచి పారిపోతుంది. ఇది గుర్తుంచుకోండి. పూజకి శ్రద్ధతో, నియమంతో, మనస్సు స్థిరతతో సిద్ధపడితే అది పీటల మీద కూర్చోకముందే మొదలవుతుంది. మీకు ఇవి నచ్చితే లైక్ చేయండి. కామెంట్లో మీ అభిప్రాయం తెలపండి. మీ కుటుంబానికి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక జ్ఞానానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్రతిరోజు ఓ కొత్త శివబోధ, ఓ కొత్త ఆధ్యాత్మిక జ్యోతి. ఓం నమః శివాయ. ప్రతి ఒక్క వీడియోతో మీలోని దేవతత్వాన్ని వెలికి తీసుకుందాం. మీ శ్రేయస్సు మా ధ్యేయం.